శ్రమ అనేటటువంటిది అసలు సరుక, ఇతను దేనికి చెల్లిస్తున్నాడు? శ్రమే కనుకైతే సరుకైతే 8 గంటల శ్రమకి అతను చెల్లిస్తున్నాడు కదా, అతనికి లాభం రావడానికి వీల్లేదు. వస్తున్నది కాబట్టి అతన్ని చెల్లిస్తున్నటువంటి ఈ శ్రమ అనేటటువంటిది సరుకు కాదేమో. సరుకు శ్రమ కాదు, శ్రమశక్తి సరుకు. శ్రమశక్తి సరుకు అయితే మరి శ్రమ ఏమిటి? బూర్జువాలు, కార్మికులు అని ప్రణాళికలో 14 పేజీలు ఉంటాయి. దాన్ని సిద్ధాంతపరంగా క్యాపిటల్లో వివరించాడు మార్క్స్. పెట్టుబడిదారీ విధానం ఎలా ఆవిర్భవించింది, ఎలా అభివృద్ధి చెందింది, ఇందులో వివరంగా ఉంటుంది. అదనపు విలువ ఏర్పడడం, అబ్సల్యూట్ అదనపు విలువ, రిలేటివ్ అదనపు విలువ, ఇవి పెరగడం ఉంటుంది. చివరికి ఇది ఈ పెట్టుబడిదారీ విధానం ఏ విధంగా అంతమవుతుందో కూడా అందుట్లో ఉంటుంది. అది అనివార్యమని కూడా ఉంటుంది. ఇది ప్రణాళికలో ఈ ప్రకరణంలో ఉంటుంది. క్యాపిటల్ చివరి మాటలు అవి. అంటే మొదటి పుస్తకంలో, మొదటి సంపుటంలో దీంతో ముగుస్తుంది. దాంతో నేను ముగించాను ఈ పుస్తకాన్ని. ఇది 1867లో వచ్చినప్పటికీ దీని ప్రాధాన్యత పెరుగుతూ ఉన్నదే తప్ప ఏమాత్రం తగ్గలేదు, పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. అయితే దీన్ని కోట్ చేయటం చాలా ఎక్కువ, దీని గురించి చెప్పటం చాలా ఎక్కువ, కానీ చదవటం చాలా తక్కువ. ఇది నేను అనడం కాదు, ఇంతకుముందు చాలామంది ఈ విషయాన్ని గురించి చెప్పారు. దానికి ఒక కారణం ఏమిటంటే దీని మీద ఒక ప్రచారం జరిగింది. ఏంటంటే ఇదేదో బ్రహ్మ పదార్థం అని, చాలా కష్టమైందని, మనం చదవలేమని, ఇలాంటివి. కానీ అది అంత కరెక్ట్ కాదు. ఏ సైన్స్ అయినా కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే మనం కొంచెం శ్రద్ధ పెట్టాలా, కొంత కృషి చేయాలా, అప్పుడు అది తేలిక పడుతుంది. ఇంకొక డిఫికల్టీ ఏంటంటే ఇది జర్మన్ భాషలో రాసింది, 19వ శతాబ్దం. అది ఇంగ్లీష్లోకి అనువాదమైంది. వాక్యాలు కొంచెం దీర్ఘంగా ఉండే కాలం అది. కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటామే, అవి ఉంటాయి ఎక్కువగా. అందువల్ల ఆ వాక్యాల్ని మనం విశ్లేషించుకోవాల్సి వస్తుంది. ఎనలైజ్ చేయటం అంటారు దాన్ని. ఎనాలిసిస్ చేసి మనం చూడవలసి వస్తుంది. ఒకటి ఇది తెలుగులో అనువాదాలు అయినప్పుడు ఒక ఇబ్బంది ఉంటుంది. మనకి అటువంటి వాక్యాలు మనకి లేవు పెద్దగా. అందువల్ల ఆ భాష దాన్ని యథాతథంగా అనువాదం చేసినప్పుడు కొంత ఇబ్బంది ఉండేమాట నిజమే. అయినా దాన్ని గడవాలి మనం ఖచ్చితంగా. ఇబ్బంది లేకుండా ఏది ఉండదు, మనం కొంత కష్టపడాలి దానికోసంగా. అంతేగాని యథాతథ అనువాదాన్ని మనం ఆమోదించకుండా ఉండటం కాదు, ఖచ్చితంగా దాని అవసరం ఉంటుంది. ఆ తర్వాత దానికి పరిచయాలు, దానికి వివరణలు, ఇవన్నీ కూడా చేయవచ్చు. అటువంటి ప్రయత్నమే ఈ క్యాపిటల్లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు అనేది. ఇది రాయడానికి ఇంకొక కారణం ఏమిటంటే కొంత వక్రీకరణలు మనకు కనపడుతూ ఉంటాయి. ఆ వక్రీకరణలు
ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా చేశారు ఈ వక్రీకరణలు. మార్క్స్కి వ్యతిరేకులు చేశారు, మార్క్సిస్టులు చేశారు. కాబట్టి ఆ వక్రీకరణలు ని పక్కన పెట్టడానికి అవేవో తెలుసుకోవాలి. అందుకోసం వాటిని లేకుండా ఖచ్చితంగా కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు అనేది చెప్పడమే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. వక్రీకరణల్ని మనం చూసినప్పుడు అందులో ముఖ్యంగా ఒక విషయం కనపడుతుంది. ఇప్పుడు ఈ అదనపు విలువ అనేటటువంటి దాన్ని మార్క్స్ కనిపెట్టలా. మార్క్స్ కంటే చాలా ముందే కనిపెట్టారు. అంతకుముందు చాలామంది ఆర్థికవేత్తలు ఉన్నారు, వాళ్ళు కనిపెట్టారు. ఏమిటది? పెట్టుబడిదారుడు మెషినరీ పెడుతున్నాడు, స్థలం తీసుకుంటున్నాడు, కార్మికుడికి డబ్బిస్తున్నాడు, వేతనం చెల్లిస్తున్నాడు, అయినా అతను లాభం పొందుతున్నాడు. అయితే ఒక నియమం ఏమిటంటే శ్రమ ఒక్కటే విలువకి మూలం, విలువకి వనరు, మరేది కాదు. ఇదొక్కటే. రెండో విషయం, సమాన విలువలే మారకం అవుతాయి. ఇది రెండో నియమం. దీని ప్రకారం మనం కనుక చూసినట్లయితే పెట్టుబడిదారుడికి లాభం రావడానికి వీల్లేదు. ఎందుకంటే శ్రమ ఒక్కటే విలువకు వనరు, అది చేస్తున్నది శ్రామికుడు, కార్మికుడు. కానీ లాభం పెట్టుబడిదారుడికి వస్తుంది. ఇతనేమి శ్రమ చేయడు, అయినా కానీ లాభం వస్తున్నది. తర్వాత సమాన విలువలే మారకం అవుతున్నాయి అంటున్నారు. సమాన విలువలే మారకం కావటం అంటే ఏంటి? శ్రామికుడికి పెట్టుబడిదారుడు ఖచ్చితంగా అతని సరుక్కి చెల్లిస్తున్నాడు, విలువ చెల్లిస్తున్నాడు. మరి అట్లా చేసినప్పుడు రావడానికి వీలు కాదు కదా, లాభం ఇతనికి చేకూరదు కదా. ఏ విధంగా కూడా ఇది ఇక్కడ ఇది వైరుధ్యం, పేచీ ఇది వాళ్ళకి. రికార్డో ఆయనకు గొప్ప ఆర్థికవేత్త, అర్థశాస్త్రజ్ఞుడు. ఎంత అర్థశాస్త్రజ్ఞుడు అంటే మార్క్స్ అనేక సందర్భాల్లో ఆయన మెచ్చుకున్నాడు. అటువంటి వాడు ఆయన ఈ విషయాన్ని తేల్చలేక ఎక్కడ చూసినా కూడా పెట్టుబడిదారులకు లాభం పొందుతున్నారు. మరి సమాన విలువలే మారకం అవుతున్నప్పుడు లాభం ఎలా వస్తుంది? ఇది సిద్ధాంతపరంగా రుజువు చేయలేకపోయాడు ఒకటి. మరి రోజు వస్తున్నటువంటి ఈ లాభాన్ని రావడం లేదు అని చెప్పలేడు కదా, వస్తూ ఉన్నది, దాన్ని వివరించలేకపోతున్నాడు. అక్కడ అతను ఆగిపోయాడు. అది పాయింట్. అంతటితో ఆయన ముందుకు పోలేకపోయాడు. అతని శిష్యులు కొంతమంది ఏం చెప్పారంటే ఇది అన్యాయం, ఈ మొత్తం విలువ కార్మికుడు ఏవైతే ఉత్పత్తి చేశాడో ఆ సరుకులన్నీ కూడా అతనికే చెందాలి, అవి ఆ విలువంతా అతనిదే, అతనిది కాకుండా ఇతను తీసుకోవటం అనేది అన్యాయం, అక్రమం, ఇది దుర్మార్గం, ఇది పోవాలి. వీళ్ళు రికార్డియన్ సోషలిస్టులు, రికార్డో శిష్యులు, సోషలిస్టులు. రికార్డియన్ సోషలిస్టులే కాకుండా అతని శిష్యుల్లో కొంతమంది బూర్జువా విధానాన్ని సమర్థించుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి రికార్డియన్ సోషలిస్టులు ఏమన్నారంటే ఇది చాలా తప్పు, ఈ విధానం ఉండకూడదు, ఇది అసమాన మారకం, ఒక్క ముక్కలో ఇది అసమాన మారకం, ఇది ఖచ్చితంగా పెట్టుబడిదారుడికి కాదు, ఇది కార్మికుడికే పోవాలి యావత్తు అని వాళ్ళు తీర్మానం చేశారు. ఖచ్చితంగా ఆ టైంలో మార్క్స్ వచ్చాడు. అది మార్క్స్ రంగప్రవేశం చేసిన విషయం. ఆయన దీన్నంతా చూచాడు. ఆయన ఏమన్నాడంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? శ్రమ అనేది సరుక, వాడు దేనికి చెల్లిస్తున్నాడు? శ్రమకి చెల్లిస్తున్నాడు. వాళ్ళు ఏమన్నారంటే శ్రమ సరుకు, శ్రమకి చెల్లిస్తున్నాడు కాబట్టి శ్రమకి మొత్తం ఇతను శ్రమ చేస్తున్నాడు, 8 గంటలు 10 గంటలు చేస్తున్నాడు, దానికి అతను చెల్లించాడు, అయిపోయింది. అప్పుడు మార్క్స్ దీన్ని చూచి
శ్రమ అనేటటువంటిది అసలు సరుక ఇతను దేనికి చెల్లిస్తున్నాడు? శ్రమే కనుకైతే సరుకైతే 8 గంటల శ్రమకి అతను చెల్లిస్తున్నాడు కదా, అతనికి లాభం రావడానికి వీల్లేదు. వస్తున్నది కాబట్టి అతన్ని చెల్లిస్తున్నటువంటి ఈ శ్రమ అనేటటువంటిది సరుకు కాదేమో అని దాన్ని స్టడీ చేశాడు. ఇదంతా పుస్తకంలో ఉంటుంది. తర్వాత అదనపు విలువ సిద్ధాంతాలని మరొక 3 వాల్యూమ్లు ఉన్నాయి, అందుట్లో ఉంటుంది. ఇది అప్పుడు ఆయన దానికి ఏమిటి అనేది ఆలోచిస్తే, సరుకు శ్రమ కాదు, శ్రమశక్తి సరుకు అని తేల్చాడు. శ్రమశక్తి సరుకు అయితే మరి శ్రమ ఏమిటి? శ్రమ అనేది దాని ఉపయోగం. అతను ఏం చేస్తాడు? పెట్టుబడిదారుడు శ్రామికుడిని తీసుకుపోయి చాకరీ చేయించుకుంటాడు, శ్రమ చేయించుకుంటాడు. కాబట్టి శ్రమ చేయటం అనేటటువంటిది శ్రమశక్తి యొక్క ఉపయోగపు విలువ. మరైతే దాని విలువ ఏమిటి? శ్రమశక్తి విలువ ఏమిటి? శ్రమకి ఎందుకు విలువ లేదు, అది ఎందుకు సరుకు కాదు అనే విషయం పుస్తకంలో చాలా వివరంగా ఉంటుంది. మార్క్స్ చాలా చోట్ల చెప్తాడు, ఈ పుస్తకంలో కూడా ఉంటుంది. దాన్ని ఇక్కడ వివరించడం చాలా లేట్ అవుతుంది. మరి శ్రమశక్తి సరుకు అనేది తేల్చాడు. మరి శ్రమశక్తి సరుకు అయితే ఇది ఎలా పరిష్కారం అవుతుందంటే, శ్రమశక్తి విలువ ఎలా ఏర్పడుతుంది? ఏ సరుకు విలువైనా, ఒక శ్రమశక్తే కాదు, ఏ సరుకు విలువైనా దాని ఉత్పత్తికి పట్టిన, దాని ఉత్పత్తికి అవసరమైన, సామాజికంగా అవసరమైన శ్రమ కాలాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మరి ఇతనికి కావాల్సింది ఏంటి? శ్రామికుడికి పోషణ, మళ్ళీ రేపు వచ్చి పనిచేయాలా? అతని ఎట్లా ఉత్పత్తి అవుతుంది? అతని శ్రమశక్తి అతని తిండి, తీర్థం, వీటితోటి ఉత్పత్తి అవుతుంది. ఇలా అతని కుటుంబ పోషణ ఇదంతా కలిపి శ్రమశక్తి విలువ అవుతుంది. అతను ఈ విలువని చెల్లిస్తున్నాడు, పూర్తిగా చెల్లిస్తున్నాడని మార్క్స్ అనేక చోట్ల చెప్తాడు. ఎక్కడ ఇందులో మోసం, దగ ఇట్లాంటివన్నీ ఏమీ లేవు. వాళ్ళు చెప్పినట్లు ఏం లేదు, అంతా కరెక్ట్గా చెల్లిస్తున్నాడు. మరి అయితే అతనికి లాభం ఎలా వస్తుంది? ఎలా వస్తుందంటే, అతని శ్రమశక్తికి అతను 400 రూపాయలు ఇచ్చాడు అనుకుందాం రోజుకి. ఆ 400 రూపాయలకి వచ్చేటటువంటి సరుకుల ఉత్పత్తికి 4 గంటలే సరిపోతుంది. అతను 8 గంటలు 10 గంటలు పనిచేస్తాడు. ఈ 4 గంటల్లో ఎన్ని వస్తువులు అయితే అతను తయారు చేశాడో అంతకి మించి అతను వస్తువులు తయారు చేస్తాడు. ఆ వస్తువులు ఎవరివి? ఆ వస్తువులు కార్మికుడివి అని రికార్డియన్ సోషలిస్టులు అంటారు. కానీ మార్క్స్ అలా చెప్పడు. మార్క్స్ ఏమంటాడంటే, అవి అతనివే, పెట్టుబడిదారుడివే. ఎందుకని? మెషినరీ అతంది, పని స్థలం అతంది, నీకు డబ్బు చెల్లించేశాడు, నీ విలువ నీకు చెల్లించేశాడు, ఓవర్. ఇంకా ఏముంది? నీకు ఇచ్చిన తర్వాత నువ్వు అడిగేది ఏముంది? కాబట్టి నీవి కావు, అతనివే. ఆ విధంగా అదనపు విలువ అనేటటువంటిది అతనికి చెందుతుంది. ఎందుకంటే దాని మీద హక్కుదారుడు అతనే. అతను అంటాడు, మగ్గానికి ఎలా అయితే దాని మీద హక్కు లేదో, అదనపు విలువ మీద హక్కు లేదో, అదేవిధంగా ప్రోడక్ట్ మీద హక్కు లేదో, అలాగే ఇతనికి కూడా లేదు. ఎందుకంటే డబ్బు తీసుకున్నాడు కదా, శ్రమశక్తి విలువ తీసుకున్నాడు కదా, దాన్ని ఉపయోగించుకునేది ఎవరు? ఏ సరుకైనా మనం కనుక తీసుకుంటే ఆ సరుకును ఉపయోగించుకునేది మనమే కదా, అమ్మిన వాడికి ఏం దాని మీద రైట్ ఉండదు కదా. అట్లాగే ఇక్కడ ఆయన ఒక శ్రామికుడు పెట్టుబడిదారుడికి తన శ్రమశక్తిని అమ్ముకున్నాడు, దాని మీద అతనికి రైట్ లేదు. అది ఏ విధంగా అయితే ఈ యంత్రాలు, ఈ పని స్థలం వగైరా అన్నీ కూడా పెట్టుబడిదారుడికి చెందుతాయో, అలాగే ఇతని శ్రమ కూడా, ఇతని శ్రమశక్తి కూడా అతనికి చెందుతుంది. ఆ శ్రమశక్తితో తయారైన ప్రతి వస్తువు అతనికే చెందుతుంది. అతను హక్కుదారుడు అంటాడు, పూర్తిగా చట్టపరమైనటువంటి హక్కుదారుడు అతను. ఆ విధంగా అది అతనికి చెందుతుంది. ఈ విధంగా శ్రమశక్తి అనేది అతని ఆవిష్కరణ. శ్రమశక్తి సరుకు అని కనిపెట్టడం ద్వారా మార్క్స్
సమాన విలువల మారకం మీద అదనపు విలువని రుజువు చేశాడు. ఇది ఆయన ఆవిష్కరణ. ఇది న్యూక్లియస్. అసలు అతని సిద్ధాంతానికే ఇది న్యూక్లియస్, కేంద్రకం. మరి ఇది సరుకు కాదు అనేటటువంటి వాదం ఒకటి తెలుగునాట ప్రబలుతోంది. శ్రమశక్తి సరుకు కాదు, సరుకు అని అనకూడదు, అంతటితో ఆగల. మార్క్స్ చాలా పొరపాటు చేశాడు, తప్పు చెప్పాడు. ఈ మార్క్స్ చేసినటువంటి పొరపాటు వల్ల కార్మికుడు పెట్టుబడిదారుడితో వాదించలేకపోతున్నాడు. ఏమని? ఇది నాదే, నువ్వు దోపిడీ చేస్తున్నావు అని అనలేకపోతున్నాడు. దానికి కారణం నా గురువు చేసిన పొరపాటే, అంటే మార్క్స్ చేసిన పొరపాటే అని. అందువల్ల ఇందులో ఈ పుస్తకంలో క్లియర్గా, అయితే మార్క్స్ ఒరిజినల్కి వెళ్ళొచ్చు, మార్క్స్ ఒరిజినల్లో కానీ, లేదా ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయండి. ఈ అర్థశాస్త్రాలని, తెలుగులో మార్క్సిస్ట్ అర్థశాస్త్రాలని, మార్క్సిస్ట్ మూల సూత్రాలని, ఇలా చాలా పుస్తకాలు అయినా నికటిన్ వాళ్ళు రాసినటువంటి, మన రాతమల రామచంద్రారెడ్డి గారు వాళ్ళు అనువాదం చేసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి, అనువాదాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మీకు శ్రమశక్తి సరుకే అని కనపడుతుంది. దాన్ని ఏ విధంగా దాని ద్వారా ఆయన తన సిద్ధాంతాన్ని రుజువు చేసుకున్నాడో, అదనపు విలువను రుజువు చేశాడో అందులో చాలా స్పష్టంగా ఉంటుంది. దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ శ్రమశక్తి సరుకు కాదు అనేటటువంటి ఈ వాదాన్ని అంగీకరించడానికి వీలు కాదు.